తిరుమలలో శ్రీవారి దర్శనం గంటలోపే పూర్తయ్యేలా చేసేందుకు టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చేసిన ప్రయత్నానికి కార్యాచరణ మొదలైంది. మరి ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీని వారం రోజుల పాటు ప్రయోగవంతంగా పరిశీలిస్తారు. ఈ ప్రయత్నం కనుక సక్సెస్ అయితే డిసెంబర్ 24న జరిగే పాలక మండలిలో దీనికి ఆమోదం లభిస్తుంది. భక్తులకు గంటలోపే దర్శనం చేయించేందుకు మొదటిగా వారి ఆధార్ కార్డ్ నెంబరు, ఫేస్ రికగ్నిషన్ రసీదును ఇస్తారు. దాంతోపాటుగా శ్రీవారి దర్శనాన్ని సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్ను కూడా అందజేస్తారు. ఈ టోకెన్ తీసుకున్న సందర్శకుడు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్కి చేరుకోగానే ఫేస్ రికగ్నిషన్ స్కానింగ్ తర్వాత క్యూ లైన్ లోపలికి పంపుతారు. గంటలో స్వామివారి దర్శనం పూర్తవుతుంది. ఈ టోకెన్ల జారీకి దాదాపు 45 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిబ్బందితో పని లేకుండా ఏఐ టెక్నాలజీని తిరుమల కొండపై అమలు చేస్తున్నారు. ఇక తిరుమల వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.